వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా డే ఎలా స్టార్ట్ అయింది, ఏమేమి చేశాను నేను టిల్ 7:15 వరకు అనేది చూపిస్తున్నానండి. మార్నింగ్ అయితే నేను లేవగానే కంపల్సరీగా టీ తాగుతాను. లేచి ఫస్ట్ టైం చెక్ చేసుకుంటాను. టీ తాగుతాను. టీ పెట్టుకుంటానన్నమాట. టీ అనేది నాకు స్ట్రాంగ్‌గా ఉండాలి. అందుకని కలర్ వచ్చే వరకు మరిగిస్తాను. టీ మరీ ఎక్కువ క్వాంటిటీ ఏం తాగనండి. హాఫ్ గ్లాసే తాగుతానన్నమాట. ఇది కూడా మెల్లిమెల్లిగా క్వాంటిటీ తగ్గిస్తున్నాను. టీ తాగుతాను. టీ తాగిన తర్వాత నేనిక్కడ పాలు తోడు పెట్టానన్నమాట. ఈవినింగ్ టైం తింటాం కదండీ! నైట్ డిన్నర్‌లో పాలైతే తోడే వేస్తాను. ప్యాకెట్ పెరుగు యూజ్ చేయమన్నమాట. ఇవి ఇప్పుడు తోడేస్తే నైట్ అందరం కలిసి తింటాం కదా! అప్పుడు తోడుకుంటాయి. ఆఫ్టర్‌నూన్ అయితే మేము కర్డ్ రైస్ ఏమి సెపరేట్ బాక్సెస్ తీసుకెళ్ళమన్నమాట. అది అయిపోయిన తర్వాత ఈరోజు ఆకుకూర అయితే చేస్తున్నాను. ఎందుకంటే నిన్నటి వీడియోలో చెప్పాను కదండీ! కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని. ఇష్యూ అయితే రాలేదనుకోండి. నిన్నటి వీడియో వాచ్ చేయండి ఏం జరిగింది లాస్ట్ వీక్ అనేది. అందుకనే కొద్దిగా ఎవ్రీడే మాత్రం ఆకుకూర అనేది కంపల్సరీగా చేస్తున్నాను. ఈరోజైతే పాలకూరను చుక్కకూర కాంబినేషన్ చేస్తున్నానన్నమాట. ఈ కాంబినేషన్ నేను రెగ్యులర్‌గా చేస్తాననుకోండి. అయితే ఈరోజు చూపిస్తున్నాను. పాలకూర, చుక్కకూర అనేది ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకున్నానండి. దాన్ని నీట్‌గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. వాష్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక ఉల్లిపాయ అయితే యూజ్ చేస్తున్నాను. నేను డైరెక్ట్‌గా కుక్కర్‌లో పెడతానండి. ఫాస్ట్‌గా అయిపోతుంది నాకు లంచ్ ప్రిపరేషన్ అనేది. ఫస్ట్ ఆనియన్ కట్ చేసి దాంట్లో పసుపు, కారం, మన ఆకుకూరకు తగ్గట్టు పసుపు, కారము, ధనియాల పౌడర్ వేసేసానన్నమాట. మనం కట్ చేసి నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరని వాటర్‌లో సాల్ట్, పసుపు వేసి 2-3 టైమ్స్ వాష్ చేయాలండి. నేను ఆల్రెడీ ఇక్కడ 2 టైమ్స్ వాష్ చేశాను. మళ్ళీ మీకు చూపించడానికి ఇంకోసారి వాష్ చేస్తున్నానన్నమాట. ఇట్లా మనం కట్ చేయకముందే ఆకుకూరల్ని వాష్ చేసి ఒక పక్కన పెట్టుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలండి. చేసుకున్న దాన్ని మనం కుక్కర్‌లో వేసేసుకుంటామన్నమాట. ఇప్పుడు కుక్కర్‌లో పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. టైం సేవ్ అవుతుంది కదా! బాక్సెస్ చేయటానికి. 2 కర్రీస్ అయితే చేస్తున్నాను. ఈరోజు ఎగ్ కర్రీ కూడా చేశాను. ఇందాక ఎగ్స్ బాయిల్ చేశాను కదండీ! అది ఎగ్, ఉల్లిపాయ, టమాటా వేసి చేశానన్నమాట. ఆనియన్ వేస్తే ఆ కర్రీస్ తింటే గ్యాస్ వస్తుంది కదా! అందుకని అది పిల్లలు తింటారులే. ఆకుకూర మేమిద్దరం తిందామని ఆకుకూర మాకు చేశానన్నమాట. ఇక్కడ కుక్కర్‌లో వేసినప్పుడు హాఫ్ గ్లాస్, టీ గ్లాస్ వాటర్ పోసాను. 2 విజిల్సే రానిచ్చానన్నమాట. ఇది చూడండి మగ్గిపోయింది. దీంట్లో సాల్ట్ వేసేసి జస్ట్ రుబ్బేసాను. మెత్తగా అయితే బాగుంటుంది. మళ్ళీ ఆకులుగా తినరనమాట మా ఇంట్లో. అందుకని మెత్తగా రుబ్బేస్తున్నాను పప్పు గుత్తి పెట్టి. ఇలా రుబ్బిన తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవటమేనండి. ఎక్కువ మరి ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే హెల్త్ కాన్షియస్‌గా చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఆకుకూరలో కూడా జస్ట్ నేను చిన్నుల్లిపాయలు అయితే కుక్కర్ పైన పెడతానండి. తాలింపులో వేసినవి కాకుండా. అందుకని ఇక్కడ తక్కువ వేసాను. కుక్కర్ పైన విజిల్ వస్తుంది కదా! అక్కడ పెడతానన్నమాట. విజిల్ హీట్‌కి అది కొద్దిగా మగ్గుతుంది. అవి తింటే బ్లడ్ క్లాట్స్ ఉండవంట మనకి హార్ట్ పంప్ చేసేటప్పుడు. అందుకని అవి అట్లా పెడతానన్నమాట. ఈ రోజుకైతే ఇంతవరకే లంచ్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే యూస్‌ఫుల్‌గా ఉంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్‌ని.